తెలంగాణలో ప్రకంపనలు రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్రం రంగంలోకి దిగబోతోంది. సీబీఐ విచారణ జరిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సిట్ విచారణకు రేపు కేంద్ర మంత్రి బండి సంజయ్ రావాల్సి ఉంది. అయితే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా రాలేకపోతున్నట్టు సెట్కు బండి సంజయ్ సమాచారం ఇచ్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ పై కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారం, ఆధారాలు బండి సంజయ్ సేకరించారని తెలుస్తోంది. సిట్ ఎదుట ఆయన పలు ఆధారాలను సమర్పించే అవకాశం ఉంది. జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేయడం పట్ల బీజేపీ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేసు వేసింది బీజేపీ లీగల్ సెల్. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో కేసు వేసింది బీజేపీ లీగల్ సెల్. అయితే ఇకపై దీన్ని సిట్కు అప్పజెప్పే ప్రయత్నంలో బీజేపీ ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణలో ఈ ప్రకంపనలు క్రియేట్ చేసేటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు బీజేపీ ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకొని రానున్నట్టు పార్లమెంట్ సమావేశాల్లో సైతం కేంద్రానికి తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి దీనిపై సిబిఐ ఎంక్వైరీ చేయాలంటూ కూడా బండి సంజయ్ ఇప్పటికే ఒక నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉన్నాడు త్వరలో అంటూ కూడా ఈ అంశం తీవ్ర సంచలనంగా మారుతా ఉంది. జాతీయ స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ అంశం బీజేపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుపోతా ఉంది. ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ నాయకుల ఫోన్లు, బీజేపీ కుటుంబ సభ్యుల ఫోన్లు ఒక పార్టీదే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలు, ఎవరైతే బిజినెస్ ఎంటర్ప్రైనర్స్ ఉన్నారో వాళ్ళ ఫోన్లని ట్యాప్ చేసి దాని ద్వారా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడేటువంటి ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా పూర్తి ఆధారాలతో సహా బీజేపీ ఈ విషయాలు సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసి సిబిఐ ద్వారా ఈ కేసుని విచారణ జరిపించాలంటే ఒక ఒత్తిడి కేంద్రంలో ప్రారంభమైనట్టుగా తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాల దృష్ట్యా రేపటి నుంచి బండి సంజయ్ ఈ విచారణ జరిగేటువంటి ఛాన్స్ ఉంది. ఈ నెల 28న హాజరవుతున్నట్లు సిట్కు బండి సంజయ్ ఈ లేఖ రాసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. అదే రోజు సంజయ్ తో పాటు సిట్ విచారణకు సంజయ్ వ్యక్తిగత సిబ్బంది తన డ్రైవర్ కి సైతం ఇప్పటికే నోటీసులు అందజేశారు. బండి సంజయ్ డ్రైవర్ కూడా సిట్ విచారణకు హాజరయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సంజయ్ తో పాటు వ్యక్తిగత సిబ్బంది హాజరవుతారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా కీలక సమాచారాన్ని, ఆధారాల్ని బండి సంజయ్ సేకరించడము, సిట్ ఎదుట ఈ నెల 28వ తేదీన హాజరయ్యే ముందు కేంద్ర మంత్రి ఈ ఆధారాలన్నీ కూడా తిరిగి సిట్ అధికారులకు సమర్పించేటువంటి అవకాశం ఉంది. జడ్జిల ఫోన్లను సైతం ఫోన్ ట్యాప్ చేయడంపై మాత్రం బీజేపీ ఈ వ్యవహారం పైన సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు బెడ్రూమ్ లో మాట్లాడుకుని ఫ్యామిలీ ఇష్యూస్ మాట్లాడుకున్నటువంటి వాటన్నిటిని కూడా ఫోన్ ట్యాప్ చేసి ఇవన్నీ బహిర్గతం చేసి వాళ్ళని ఎలా వాడుకోవాలనే ఒక ఉద్దేశంతో గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఇలా వ్యవహరించింది అంటూ కూడా క్లియర్ గా ఆ విషయాన్ని బీజేపీ ఈ అంశాన్ని తెలుగులో తీసుకురాకపోతోంది. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ పాత్రలపై పూర్తి ఆధారాలు ఐబీ ద్వారా సేకరించాము అంటూ కూడా ఈ విషయాన్ని బండి సంజయ్ త్వరలో బయట పెట్టబోతున్నాం. ఇప్పటికే కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ కూడా సిట్ ఎదుట రాధాకిషన్ రావు ఈ విషయాన్ని అఫీషియల్ గా తాను ఒప్పుకున్నాడు. త్వరలో డీజీపీ ఆదేశాల ప్రకారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా ప్రభాకర్ రావు పోలీసు ఇన్వెస్టిగేషన్ లో ఒప్పుకున్నాడు. కేసీఆర్, కేటీఆర్ ల చుట్టూ ఈ అంశం ఇప్పుడు బిగుసుకుంటా ఉంది. గతంలోనే కేసీఆర్ రియాక్ట్ అయినప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎవరి ద్వారా జరుగుతుంది అనేది తమకు ఎలాంటి సమాచారం లేదు. ఇప్పుడు బండి సంజయ్ పూర్తి ఆధారాలతో సహా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, తర్వాత ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి కేటీఆర్, వీరి ముగ్గురు నేతృత్వంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఈ ప్రతిదీ విషయాలు కనుక్కొని వాళ్ళ కుట్రపూరితంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ కూడా బండి సంజయ్ ఈ విషయాలన్నీ కూడా ఈ నెల 28వ తేదీన పోలీసుల ముందు విచారణకు హాజరయ్యేటప్పుడు సిట్ అధికారులకు ఆ వివరాలన్నీ కూడా స్వయంగా బండి సంజయ్ సమర్పించేటువంటి అవకాశం ఉంది. అయితే కేంద్రమే స్వయంగా రంగంలోకి దిగితే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం బీఆర్ఎస్ చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉందా? అంటే దీన్ని బీఆర్ఎస్ ఎలా ఎదుర్కోనుంది? ఒకవేళ బీజేపీ పట్టుబట్టిన విధంగా కేంద్రం ఈ కేసు సిబిఐకి అప్పగించాలంటే నిర్ణయం తీసుకుంటే మాత్రం డెఫినెట్ గా ఈ అంశంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద నాయకులంతా కూడా ఇరికిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వీరంతా పోలీసుల విచారణలో ఎదుర్కొన్నప్పుడు విచారణ సందర్భంగా చాలా క్లియర్ గా వాళ్ళు రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు, సీఎం కేటీఆర్, సీఎం కేసీఆర్,
మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఇద్దరు ఆదేశాల ప్రకారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ చేశాము అంటూ కూడా వాళ్ళు స్వయంగా ఒప్పుకున్నారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి కేంద్రం ఒకవేళ సీరియస్ గా తీసుకొని దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరపాలంటే మాత్రం డెఫినెట్ గా కేటీఆర్ కి నోటీసులు అందజేసి పిలిపించి వ్యక్తిగత విషయాలపై మీరెందుకు విచారణ జరిపించాల్సి వచ్చింది, ఈ విషయంలో మీరు ఎందుకు ఇన్వాల్వ్ అయి ఉన్నారంటూ కూడా ఈ వివరాలన్నీ కూడా వారి దగ్గర నుంచి సేకరించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్ర పోలీస్ ద్వారానే సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్ ద్వారా విచారణ జరిపించారు. ఇప్పుడు బీజేపీ రంగంలోకి దిగి గతంలో ఈ విషయాన్ని ఆరోపణలు వ్యక్తం చేశాడు. గతంలోనే బండి సంజయ్ కి 24వ తేదీన సిట్ ముందు హాజరవ్వాలి, ఈ వివరాలు అందజేయాలని చెప్పారు. కానీ పార్లమెంట్ సమావేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో 28వ తేదీన ఉదయం 11 గంటలకు నేను సిట్ కార్యాలయం ముందు హాజరవుతానంటూ కూడా ఈ విషయాన్ని పోలీసులకు తిరిగి తెలియజేశారు. దీంతో పాటు తనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రకారంగా ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఎందుకు పాల్పడాల్సి వచ్చింది, ఆ తర్వాత ఎలాంటి చర్యలకు వీళ్ళు పాల్పడ్డారు, ఎంతమందిని బ్లాక్ మెయిల్ చేశారు, ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ కూడా బండి సంజయ్ ఈ పూర్తి ఆధారాలన్నీ కూడా ఈ నెల 28వ తేదీన సిట్ ముందు సమర్పించబోతా ఉన్నాడు. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.